గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. సో ఇప్పుడు మీకు ఆల్టర్నేట్ రూట్స్ చెప్తున్నా నేను. ఆల్టర్నేట్ రూట్స్ ఏమున్నాయి, ఆల్టర్నేట్ రూట్స్ ఎలా ఉన్నాయి, ఆల్టర్నేట్ రూట్స్ ఏ ప్రకారంగా ఉన్నాయని చూపిస్తా కనుక ఒకసారి ఆల్టర్నేట్ రూట్స్ సంబంధించి చూపిస్తా మీకు నేను. సో ఆల్టర్నేట్ రూట్స్ అన్ని కూడా ఆల్టర్నేట్ రూట్స్ ఎటువైపుగా ఉన్నాయని మీరు ఇక్కడ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. జేబీఎస్ నుంచి మీరు మీ రూట్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో జేబీఎస్ దగ్గర మీకు ఆల్రెడీ రైట్ ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు ఆల్టర్నేట్ రూట్స్ నేను చూపిస్తున్నాను. సో దీంట్లో ఎవరైతే ఎంజీబీఎస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆదిలాబాద్ నుంచి ఎంజీబీఎస్ నుంచి ఆదిలాబాద్, ఎంజీబీఎస్ నుంచి కరీంనగర్ వెళ్ళాలనుకునే వారు కూడా ఇక ఎంజీబీఎస్కి వెళ్ళకండి, డైరెక్ట్గా మీరు జేబీఎస్ నుంచి ఆదిలాబాద్ బస్ ఎక్కొచ్చు, డైరెక్ట్గా జేబీఎస్ నుంచి కరీంనగర్ వెళ్ళొచ్చు. ఇది నేను చెప్పే మాట కాదు, డైరెక్ట్ ఆర్టీసీ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఒకసారి ఆర్టీసీ ప్లే చేయండి పీసీఆర్. ఆర్టీసీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది, తెలంగాణ ఆర్టీసీ అనౌన్స్మెంట్ ఇది. సో మీరు డైరెక్ట్గా ఎంజీబీఎస్ని అవాయిడ్ చేయండి. ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయి. సో ఆల్టర్నేట్ రూట్స్ ఏంటి అనేది ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది. సో ఆదిలాబాద్ వెళ్ళేవారు, తర్వాత వరంగల్ హన్మకొండ వైపు వెళ్ళేవారు, సూర్యాపేట నల్గొండ వైపు వెళ్ళేవారు, మహబూబ్ నగర్ కర్నూలు వైపు వెళ్ళేవారు. ఒకసారి మీ గ్రాఫిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తాను. ఇక్కడ జేబీఎస్ని మీరు ఆల్టర్నేట్ రూట్గా ఎంచుకోండి. ఎంజీబీఎస్ వెళ్ళాలనుకున్న వారు కూడా జేబీఎస్కి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళొచ్చు, అక్కడనే ఆల్టర్నేట్ రూట్ని ఎంచుకోండి. తర్వాత కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఈ 4 జిల్లాలకు వెళ్ళేవారు జేబీఎస్ని ఆల్టర్నేట్ రూట్గా ఎంచుకోండి. ఆ తర్వాత ఉప్పల్ ఎక్స్ రోడ్స్ వరంగల్ మరియు హన్మకొండ వెళ్ళేవారు ఎంజీబీఎస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు రిజర్వేషన్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అయిపోయి ఉప్పలనే పికప్ చేసుకుంటుంది బస్ మిమ్మల్ని. నెక్స్ట్ ఎల్బీ నగర్, సూర్యాపేట, నల్గొండ, విజయవాడ అటువైపుగా వెళ్ళేవారంతా కూడా మీరు మ్యాండేట్గా ఎంజీబీఎస్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎంజీబీఎస్కి మీరు ఈ రూట్స్ వాళ్ళు ఎవరైనా కనుక ఉదాహరణకి మాదాపూర్లో ఉన్న వాళ్ళు నల్గొండకో, సూర్యాపేటకో, విజయవాడకో వెళ్ళాలి, మీరు ఎంజీబీఎస్ వెళ్ళకండి, మీరు బుక్ చేసుకున్నారు, డైరెక్ట్గా ఎల్బీ నగర్కి వెళ్ళిపోండి. ఎల్బీ నగర్లోనే మీరు బస్ పికప్ చేసుకుంటుంది. సో ఎల్బీ నగరే ఆల్టర్నేట్ ఎంజీబీఎస్ అనుకోండి ఇప్పుడు వరకు తాత్కాలికంగా. ఆ తర్వాత అటు మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు ఇటువైపుగా వెళ్ళేవారు మీరు ఎక్కడి నుంచున్నా కూడా యూ ట్రీట్ ఆరంగర్ యాజ్ ఏ ఎంజీబీఎస్ యాజ్ ఆఫ్ నౌ. ఎంజీబీఎస్నే మీరు ఆరంగర్ అనుకోండి తాత్కాలికంగా, దానికి కొంచెం ఉపశమనం వచ్చేంత వరకు కూడా. సో మీరు ఎంజీబీఎస్ నుంచి బుక్ చేసుకున్నా మీకు ఆ సర్వీస్ నెంబర్ వచ్చింది, లేకపోతే ఆ డ్రైవర్ నెంబర్ వచ్చినా కూడా కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా ఆరంగర్ దగ్గర పికప్ చేసుకుంటారు. మీరు కనుక బెంగళూరు, కర్నూలు, మహబూబ్ నగర్ కనుక వెళ్ళాల్సి వస్తాయి. ఒకవేళ ఎల్బీ నగర్ మీరు వైపుగా ఎల్బీ నగర్ మీరు ఎంజీబీఎస్గా ట్రీట్ చేయండి యాజ్ ఆఫ్ నౌ తాత్కాలికంగా. అది సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపుగా వెళ్ళేవారు. తర్వాత వరంగల్, హన్మకొండ వైపుగా వెళ్ళేవారు ఉప్పల్ క్రాస్ రోడ్స్ని మీరు ఎంజీబీఎస్గా ట్రీట్ చేయండి యాజ్ ఆఫ్ నో. మూసీ నది ఉప్పొంగేటువంటి పరిస్థితి తగ్గేంత వరకు కూడా. ఆ తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వాళ్ళు జేబీఎస్ని మీరు తాత్కాలికంగా అక్కడి నుంచి మిమ్మల్ని బస్ పికప్ చేసుకుంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ కనుక వర్షం పడితే మరి రేపు సిచ్యువేషన్ ఏంటో తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ప్రయాణించండి. పండగ వేళ ఈ వాతావరణ మార్పుల్లో నుంచి మీకు ఎటువంటి ముప్పు రాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ మరో నలుగురికి పాస్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు కూడా సేవ్ అవుతారు, వాళ్ళ టైం కూడా సేవ్ చేసిన వారు అవుతారు. సో మీ అభిప్రాయం ఏంటి? మూసీ నది ఇంత ఉగ్ర రూపం దాల్చి ఎప్పుడైనా కూడా ఇంతలా ప్రవహిస్తుందని మీరు ఊహించుంటారు బహుశా. సో మీ దగ్గర ఎటువంటి వాతావరణ సిచ్యువేషన్ ఉంది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.